హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ వెజ్ నూడిల్స్. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు మసిలాక ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసినాక మనము నూడిల్స్ వేసుకొని ఒక్కసారి స్పూన్తో కలుపుకోవాలి. విడదీయాలి వాటిని. పొంగు వచ్చినాక ఒకసారి స్పూన్తో కలుపుకుంటే నూడిల్స్ అనేటివి విడివిడిగా వస్తాయి. మనము మసిలే వాటర్లో ఆయిల్ వేస్తే నూడిల్స్ అనేటివి ఒకదానికొకటి అంటుకోవు. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత స్పూన్తో మనం నూడిల్స్ను తీసుకొని ఇట్లా మధ్యలోకి చుంచితే కట్ అవుతే మనకు నూడిల్స్ అనేటివి ఉడికిపోయినట్టు. ఈ విధంగా ఉడికిన నూడిల్స్ని ఒక జార్లోకి పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 4 పచ్చిమిర్చీలు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 క్యారెట్లు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుకొని ఒక స్పూన్ కారము, ఉప్పు కలిపిన కారం వేసుకోవాలి. పెప్పర్తో చేయొచ్చు, మిరంతో చేయొచ్చు. నేను రెడ్ చిల్లీ పౌడర్తో చేస్తున్నా. 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆవిరికి మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనకు ముక్కలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మధ్యలో కట్ అవుతే మనకు ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి మనము నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ని వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. మెల్లగా కలుపుకోవాలి. నూడిల్స్కు మనము ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి 2-3 మినిట్స్ కలుపుకోవాలి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెప్పర్తో చేసుకోవచ్చు, మిరంతో చేసుకోవచ్చు. మెల్లగా కలుపుకోవాలి. అంతా కలిసి నూడిల్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన వెజ్ నూడిల్స్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్. ఈ టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.